ఎస్ఏపీ ఈడబ్ల్యూఎం ఇంటర్వ్యూకు వెళ్తున్నారా? అయితే ఒక్క విషయం గుర్తుంచుకోండి. మిమ్మల్ని మీరు పరిచయం చేసుకునే ఆ మొదటి 90 సెకన్లున్నాయే, అవే మీ కెరియర్ని డిసైడ్ చేయగలవు. సో ఆ టైంని బెస్ట్గా ఎలా వాడుకోవాలో ఈరోజు మనం క్లియర్గా తెలుసుకుందాం. సరే, మనం టాపిక్లోకి డీప్గా వెళ్లే ముందు ఒక చిన్న మాట. మేమిలాంటి మంచి కంటెంట్ ఇంకా మీ ముందుకు తీసుకురావాలంటే మీ సపోర్ట్ చాలా అవసరం. సో ప్లీజ్ ఒక్క సెకండ్ టైం తీసుకుని మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు చాలా పెద్ద బూస్ట్ ఇస్తుంది. జస్ట్ 90 సెకండ్లు. అవును, కేవలం 90 సెకండ్లు. ఒక ఇంటర్వ్యూవర్ మిమ్మల్ని సెలెక్ట్ చెయ్యాలా వద్దా అని ఒక అంచనాకి రావడానికి అంతే టైం పడుతుంది. భయపడుతున్నానని అనుకోవద్దు, ఇది నిజం. మరి ఆ ఫస్ట్ ఇంప్రెషన్ని అంత పవర్ఫుల్గా ఎలా మార్చాలి, దాని గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం. చూడండి, చాలామంది చేసే కామన్ మిస్టేక్స్ ఇవే. పర్సనల్ డీటెయిల్స్తో స్టార్ట్ చేస్తారు, లేదంటే నేను ఆ ప్రాజెక్ట్లో పనిచేశాను లాంటి ప్యాసివ్ లాంగ్వేజ్ వాడతారు. అసలు నంబర్సే ఉండవు. మీ వల్ల కంపెనీకి ఎంత లాభం వచ్చిందో చెప్పరు. అంతేకాదు, టెన్షన్లో ఫాస్ట్గా మాట్లాడేయడం, చివర్లో అంతే నా గురించి అని వీక్గా ముగించడం, ఇవన్నీ డేంజర్ సిగ్నల్స్. వీటిని ఎలా అవాయిడ్ చేయాలో చూద్దాం. అయితే డోంట్ వరీ, ఈ తప్పులన్నింటినీ దాటుకుని మీ ఇంట్రొడక్షన్ని ఒక పవర్ ప్యాక్డ్ స్టోరీలా చెప్పడానికి ఒక సూపర్ ఫార్ములా ఉంది. దాని పేరే PACER సక్సెస్ ఫార్ములా. సో ఏంటి పేసర్ ఫార్ములా? చాలా సింపుల్. P అంటే పర్పస్, అంటే మీరెవరు, మీ డొమైన్ ఏంటి, మీ టోటల్ ఎక్స్పీరియన్స్ ఎంత. A అంటే అచీవ్మెంట్స్, ఇక్కడే మ్యాజిక్ ఉంది. మీ విజయాల్ని నంబర్స్లో చెప్పాలి. C అంటే కోర్ స్కిల్స్, మీ టాప్ టెక్నికల్ స్ట్రెంగ్స్. E అంటే ఎక్స్పీరియన్స్, ఏ ఇండస్ట్రీస్లో పనిచేశారు, ప్రాజెక్ట్ స్కేల్ ఎంత. ఇక ఫైనల్గా R రిజల్ట్, మీరు ఈ ఇంటర్వ్యూకి ఎందుకొచ్చారు, మీ వల్ల కంపెనీకి ఎలాంటి వాల్యూ యాడ్ అవుతుంది. చూసారా ఎంత స్ట్రక్చర్డ్గా ఉందో? ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, మీ జాబ్ డిస్క్రిప్షన్ని మళ్ళీ వాళ్ళకి చెప్పకండి. అది వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉంది. దాని బదులు ఒక స్టోరీ చెప్పండి. నంబర్స్ అనేవి మీ స్టోరీని మర్చిపోకుండా చేస్తాయి. మీ కాన్ఫిడెన్స్ మిమ్మల్ని హైర్ చేసుకునేలా చేస్తుంది. ఇట్స్ దాట్ సింపుల్. సరే, థియరీ బాగుంది, కానీ ప్రాక్టికల్గా ఎలా? లెట్స్ సీ ఇట్ ఇన్ యాక్షన్. ముందుగా ఒక ఫ్రెషర్గా కెరియర్ స్టార్ట్ చేసేవాళ్లు ఈ ఫార్ములాని ఎలా వాడొచ్చో చూద్దాం. ఫ్రెషర్గా ఉన్నప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ లేదు కదా అనిపిస్తుంది, కానీ మీ ట్రైనింగ్ ప్రాజెక్టే మీ ఎక్స్పీరియన్స్. ఉదాహరణకు చూడండి, నా ట్రైనింగ్ ప్రాజెక్ట్లో నేనొక ఫార్మస్యూటికల్ డీసీఓ కోసం కంప్లీట్ వేర్హౌస్ ప్రాసెస్ ఫ్లోని డిజైన్ చేశాను. అందులో FIFO బేస్ స్టాక్ రిమూవల్, బ్యాచ్ మేనేజ్మెంట్ కూడా కాన్ఫిగర్ చేశాను అని చెప్పారనుకోండి. దాని అర్థమేంటి? మీరు థియరీ మాత్రమే కాదు, ప్రాక్టికల్గా పని చేయగలరని బలంగా చెప్తున్నట్టు. ఓకే, ఇప్పుడు ఫ్రెషర్ లెవెల్ నుంచి నెక్స్ట్ స్టెప్కి వెళదాం. ఒక 3-4 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న మిడ్ లెవెల్ కన్సల్టెంట్ కథ ఎలా ఉండాలి చూద్దాం రండి. ఇక్కడ లాంగ్వేజ్లో ఒక కీ షిఫ్ట్ గమనించండి. డిజైన్ చేశాను అని చెప్పడం వేరు, డిజైన్కి లీడ్ చేశాను అని చెప్పడం వేరు. ఆ ఒక్క పదం లెడ్ అనేది మీ ఓనర్షిప్ని, మీ ఇంపాక్ట్ని చూపిస్తుంది. అంటే మీరు కేవలం టీంలో ఒక మెంబర్ కాదు, ఒక లీడర్ అని. అండ్ హియర్ కమ్స్ ద పవర్ ఆఫ్ నంబర్స్. మా ఇంప్లిమెంటేషన్ తర్వాత ఆన్ టైమ్ డిస్పాచ్ రేట్ 79% నుంచి 96%కి పెరిగింది అని చెప్పారంటే వావ్, అది మీరు చేసిన పనికి ఉన్న వాల్యూని సూటిగా చెప్తుంది. ఇట్స్ అన్ఫర్గెటబుల్. ఇది చాలా కీలకమైన మైండ్ సెట్ షిఫ్ట్. నేను ఇన్వాల్వ్ అయ్యాను, నేను వర్క్ చేశాను లాంటి పదాలు వాడద్దు. డోంట్ డూ దాట్. ఇన్స్టెడ్ నేను డెలివర్ చేశాను, నేను డిజైన్ చేశాను, నేను లీడ్ చేశాను అని చెప్పండి. మీ కాంట్రిబ్యూషన్స్ని ఓన్ చేసుకోండి. మీరే హీరో మీ స్టోరీకి. ఫైనల్గా మనమిప్పుడు టాప్ లెవెల్కొచ్చాం, సొల్యూషన్ ఆర్కిటెక్ట్. ఈ లెవెల్లో ఇంపాక్ట్ ఇంకా పెద్దదిగా ఉంటుంది, స్కేల్ కూడా చాలా పెద్దది. సో మీ కథ కూడా అంతే గ్రాండ్గా ఉండాలి. ఆర్కిటెక్ట్ లెవెల్లో మీ ఇంట్రొడక్షన్, మీ స్ట్రాటజిక్ కేపబిలిటీని చూపించాలి. నేనొక గ్లోబల్ కామర్స్ కంపెనీ కోసం గ్రీన్ఫీల్డ్ ఎంబెడెడ్ ఈడబ్ల్యూఎం ఇంప్లిమెంటేషన్కి సొల్యూషన్ ఆర్కిటెక్ట్గా పనిచేశాను. అది 120,000 బిన్స్ ఉన్న ఆటోమేటెడ్ వేర్హౌస్ AS/RS ఇంటిగ్రేషన్తో అని చెప్పినప్పుడు మీరు డీల్ చేసిన కాంప్లెక్సిటీ, స్కోప్ ఎంత పెద్దదో వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, రిజల్ట్స్ అనేవి మల్టీ డైమెన్షనల్గా ఉన్నాయి. ఇన్వెంటరీ యాక్యురసీ ఆల్మోస్ట్ 100%, లేబర్ కాస్ట్ ఏకంగా 40% తగ్గింది, అండ్ థ్రూపుట్ 62.5% పెరిగింది.
అంటే మీరు టెక్నికల్గా స్ట్రాంగ్ మాత్రమే కాదు, బిజినెస్కి డైరెక్ట్గా కొన్ని $1 మిలియన్ సేవ్ చేసి పెట్టేంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలరని చెప్తున్నారు. సరే, ఇవన్నీ బాగున్నాయి. ముగించే ముందు మీ ఆర్సనల్లో ఉండాల్సిన కొన్ని పవర్ వర్డ్స్, ఇంకా ఒక ఫైనల్ టిప్ గురించి మాట్లాడుకుందాం. ఈ కీవర్డ్స్ చూసారా? ఫుల్ సైకిల్ ఇంప్లిమెంటేషన్, ఎంబెడెడ్ ఈడబ్ల్యూఎం ఆన్ S/4HANA, MFS. వీటిని మీ కథలో అక్కడక్కడ న్యాచురల్గా వాడండి. ఇవి మీ నాలెడ్జ్ ఎంత డీప్గా, ఎంత కరెంట్గా ఉందో ఇంటర్వ్యూవర్కి సిగ్నల్ ఇస్తాయి. జస్ట్ పదాలు చెప్పడమే కాదు, వాటి చుట్టూ ఒక సెంటెన్స్ బిల్డ్ చేయండి. ఇది నంబర్ 1 డెలివరీ టిప్. మీరు ఏం చెప్తున్నారు అన్నదానికన్నా ఎలా చెప్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అనుకుంటున్న దానికంటే కొంచెం నెమ్మదిగా మాట్లాడండి. ముఖ్యంగా మీ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ చెప్పిన తర్వాత ఒక సెకండ్ పాజ్ ఇవ్వండి. ఆ ఒక్క సెకండ్ పాజ్ మీ కాన్ఫిడెన్స్ని, మీ మాటల్లో ఉన్న వెయిట్ని 10 చేస్తుంది. ట్రై ఇట్. సో ఫైనల్గా ఒక్కటే మాట, మీ ఇంట్రడక్షన్ అనేది కేవలం ఒక క్వశ్చన్కి ఆన్సర్ కాదు, ఇట్స్ అ పర్ఫార్మెన్స్. అది ఇంటర్వ్యూలో మీ మోస్ట్ ఇంపార్టెంట్ ఆన్సర్. దాన్ని ప్రిపేర్ అవ్వండి, ప్రాక్టీస్ చేయండి అండ్ ఓన్ ఇట్. మరి మీ స్టోరీ చెప్పడానికి మీరు రెడీనా?